నువ్వు దేవునితో ఎప్పుడు మాట్లాడేటప్పుడు అనాలోచితంగా నువ్వు దేవునితో మాట్లాడకూడదు, అజ్ఞానంతో దేవునితో మాట్లాడకూడదు. నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు నీ నోట్లో ఉన్నటువంటి మాటకి నీ హృదయం ఖచ్చితంగా స్పందించిందై ఉండాలి. దేవునితో మాట్లాడేటప్పుడు అలా కాదు, మీ ప్రతి మాట విషయంలో మీరు విజిలెంట్గా జ్ఞానంగా దేవునితో మాట్లాడాలి. అని అంటున్నాడు, నువ్వు నా గురించి చాలా చక్కగా చెప్తున్నావంట, చాలా చక్కగా పాడుతున్నావంట, చాలా చక్కగా మహింపరుస్తున్నావంట, ఇవి నేను కూడా వినాలనుకుంటున్నాను. సంఘం ఈ రోజున ఆ స్థాయికి రావాలి. ఈవెన్ ప్రభువు కూర్చొని నీ స్వరాన్ని నీ మాటను వినే స్థాయికి రావాలి. నేను కొన్ని ఏరియాలు మీతో జస్ట్ అట పరిచయం చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు, నీ స్తుతి వినాలని ఆశపడుతున్నాడు, నీ కృతజ్ఞత వినాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు నీ పరీక్షా సమయంలో నీ స్వరం వినాలని కూడా ఆశపడుతున్నాడు. చెప్పండి, ఏ సమయం? నీ పరీక్షా సమయం. ఏమిటా పరీక్షా సమయం? సాతాను ఛాలెంజ్ చేస్తున్నాడు, యోబుకి ఉన్నదంతా తీసేయి. ఏమంటాడు చూడు, ఈయన భక్తి, ఈయన ప్రేమ, ఈయన వ్యవహారం అంతా నీకు అన్ని తీస్తే నీకు అర్థమైద్ది. ప్రభు ఓకే కమాన్. కానీ ఒకడొచ్చి చెప్పాడు, అయ్యా నీ పిల్లలు విందు చేసుకుంటే ఇల్లు కూలి చచ్చిపోయారయ్యా, అయ్యా గొర్రెలన్నిటి మీద పిడుగుపడి మొత్తం చచ్చిపోయి ఒంటెలన్నీ కాలిపోయినాయ్యా, ఎవడో వచ్చి వాటన్నిటి దోచుకొని వెళ్ళిపోయారయ్యా. ఒక్క సాయంత్రం లోపు తనకు ఉన్నది మొత్తం అదిపోయింది, ఇది పోయింది మొత్తం నష్ట సమాచారాలన్నీ తన దగ్గరికి వచ్చినాయి. దేవుడు చెవి పెట్టి ఎదురు చూస్తున్నాడు, సాతాను కూడా ఎదురు చూస్తున్నాడు. ఏం మాట్లాడతాడు యోబు అని. నీ పరీక్షా సమయంలో కూడా దేవుడు నీ స్వరం కోసం ఆశపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నేనును వినాలనుకుంటున్నాను. ఎప్పుడు? కారు ఇచ్చినప్పుడు, ఇల్లు ఇచ్చినప్పుడు, లేకపోతే భూమి ఇచ్చినప్పుడు, ఉద్యోగం ఇచ్చినప్పుడు కాదు. కొన్ని తీసేసినప్పుడు, కొన్ని వెళ్ళిపోయినప్పుడు, కొన్ని నష్టాలు కలిగినప్పుడు. యోబు అందరూ ఈ మాటలు చెప్పినప్పుడు అందరూ అయ్యో యోబు, అయ్యో యోబు, అయ్యో యోబు, అందరూ వీఆర్ సారీ ఫర్ ఇట్ అని చెప్పి అందరూ వాళ్ళ యొక్క బాధలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ యోబు అన్నాడు, నేను వస్తూ ఏమీ తేలేదు, వెళుతూ తీసుకొని పోయేదేమి, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. ఈ మధ్యలో ఏవో వచ్చినాయి, అది యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామం మహింపరచబడును గాక. అది వినాలనుకుంటున్నాడు ఆయన. ప్లీజ్ లిజన్. నీ పరీక్షా సమయంలో నీ అంతరంగంలో నుంచి ఏం బయటకు వస్తుందో కూడా వినాలనుకుంటున్నాడు. నీ శోధనా సమయంలో, సాతాను నిన్ను శోధించే సమయంలో, సాతాను నిన్ను బాధ పెట్టే సమయంలో, సాతాను నిన్ను పరీక్షించే సమయంలో నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిని, రొట్టె కోసమే కదా జీవితం, మనందరం రొట్టె కోసమే కదా, సహాయం కోసం, డబ్బుల కోసం, ఆధారం కోసం మాట్లాడుతున్నాడు. అన్నాడు, మనుషుడు రొట్టెతో మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడనే సంగతి నీకు తెలుసా? నువ్వు రొట్టె గురించి, దీవెన గురించి, ఆశీర్వాదాల గురించి, కడుపు గురించి, తినేదాని గురించి, వచ్చేదాని గురించి మాట్లాడుతున్నావు. ఇవి కాదు, ఇవి లేకుండా కూడా మనిషిని బ్రతికించగలిగిన వాడు ఉన్నాడు తెలుసా? దేవుడు దాన్ని విన్నాడు యేసయ్య మాట్లాడుతుంటే. అది ఇస్తాను, ఇది ఇస్తాను, మొత్తం లోకమంతా నీకు ఇచ్చేస్తాను, ఒక్క నమస్కారం చెయ్యడు, గెట్ అవుట్ అని చెప్పి అన్నాడు ఆయన. అది వినాలనుకుంటున్నాడు నీ నుంచి ఆయన. ఎంపర్లు పెట్టుకుంటూ ఆడిస్తానంటే ఈడిస్తానంటే పరిగెత్తడానికి కాదు, గెట్ అవుట్ అని చెప్పి నువ్వు మాట్లాడతావా లేదా అని ఆయన చూస్తాడు. అన్నం చూపిస్తే తోక ఊపుకుంటూ కుక్క పరిగెత్తినట్టు కాదు, ఎదిరించి నిలుస్తావా లేదా, ఏం మాట్లాడతావు ఆ టైంలో. నేనును నీ స్వరం వినాలని నేను ఆశపడుతున్నాను.